భారత ప్రభుత్వం వారి సహకార మంత్రిత్వ శాఖ సహకారం ద్వారా సమృద్ధి ద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఊతమందించేందుకు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. देश के बहुत बड़े हिस्से में कोऑपरेटिव्स छोटे किसानों का बहुत बड़ा संबल बनी है. इसलिए हमने पहली बार सहकारिता के लिए अलग मंत्रालय बनाया, अलग बजट का प्रावधान किया. आज कोऑपरेटिव्स को वैसी ही सुविधाएं, वैसा ही प्लेटफॉर्म उपलब्ध कराया जा रहा है जैसा कॉर्पोरेट सेक्टर को मिलता है. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలను సాకారం చేయడం కోసం గౌరవనీయులైన గృహ మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా భారతదేశపు అద్వితీయమైన సహకార మోడల్ను ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభ్యున్నతితో పాటు ఉపాధి కల్పన కోసం దీనిని ఒక శక్తివంతమైన విప్లవంగా మార్చడానికి మేము ఒక ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. हमारे प्रधानमंत्री की जो कल्पना है सहकार से समृद्धि की, हम देश की समृद्धि को तो बढ़ाएंगे ही बढ़ाएंगे, देश के जीडीपी में हमारे कंट्रीब्यूशन को भी बढ़ाएंगे, परंतु इसके साथ साथ जो नीचे का तबका है, जो गरीबी की रेखा के नीचे जीता था, जिसको मोदी जी ने अभी ढेर सारी सुविधाएं दी है, अब वो अपनी बेसिक सुविधाओं की मशक्कत से बाहर निकला है. वो आशा के साथ अपनी नई पीढ़ी के सामने देख रहा है. उसके पास पूंजी नहीं है, इसकी छोटी छोटी पूंजी को एकत्रित कर कोऑपरेटिव से एक बड़ी पूंजी बनाकर उसको भी उद्यम के साथ जोड़ने का काम हम करेंगे, इसका मुझे भरोसा है. భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రత్యేకమైన సహకార సంస్థలు కమ్యూనిటీలలో మార్పులు తీసుకువస్తున్నాయి. వీటిలో గుజరాత్లోని అహ్మదాబాద్ మరియు మహారాష్ట్రలోని పూణేలో ఉన్న సేవలు దీనికి అద్భుతమైన ఉదాహరణలు. కరోనా మహమ్మారి సమయంలో సేజల్ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. జీవనోపాధి కోసం తను పానీపూరి దుకాణం తెరవాలని అనుకున్నది. కానీ ఆమె తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి డబ్బు లేదా మూలధనాన్ని ఎలా సేకరించగలదో ఆమెకు తెలియదు. కానీ ఇప్పుడు అందుకు ఒక గొప్ప పరిష్కారం అందుబాటులో ఉంది. అది అహ్మదాబాద్ మహిళా సేవ సహకారీ బ్యాంక్. ఈ సహకార బ్యాంకును 1974లో 4000 మంది పేద మహిళలు స్థాపించారు. వీరందరూ సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్ లో సభ్యులు. ఈ బ్యాంకును ప్రారంభించడానికి ప్రతి మహిళ 10 రూపాయలు విరాళంగా ఇచ్చింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాచే నియంత్రించబడే ఈ బ్యాంకు 4.5 లక్షలకు పైగా కస్టమర్లతో అత్యంత విజయవంతమైన ఆర్థిక సంస్థగా మారింది. ఈ సహకార బ్యాంకు ప్రత్యేకంగా మహిళల ద్వారా నిర్వహించబడుతుంది. తద్వారా స్వయం ఉపాధి కోరుకునే ఇతర మహిళలకు సహాయం అందించే వీలుగా ఆ విధంగా సేజల్కి పానీపూరి దుకాణం ప్రారంభించడానికి లోన్ లభించింది. నేడు ఈ బ్యాంకులో దాదాపు 3.5 లక్షల ఖాతాలు ఉన్నాయి. అలాగే డిపాజిట్ల మొత్తం దాదాపు 350 కోట్ల రూపాయలు. దీని వర్కింగ్ క్యాపిటల్ కూడా 460 కోట్లకు పైగా ఉంది. అలాగే దాని వార్షిక లాభం 2 కోట్లకు పైగా ఉంది. మరొక ముఖ్యమైన సహకార సంస్థ స్వచ్ఛ్. ఇది మహారాష్ట్రలోని పూణే నగరంలో వ్యర్థాల సేకరణ ప్రక్రియను మార్చివేసింది. సుమన్ 1987లో తన చిన్నపిల్లలతో పూణేకు వచ్చింది. వారిని పెంచి పోషించడానికి ఆమె చెత్త ఏరే వ్యక్తిగా పనిచేయడం ప్రారంభించింది. సుమన్ చెత్త ఏరుకునే వారి బృందంతో కలిసి కేకేపీకేపీ అంటే కాగద్ కాంచ్ పాత్ర కాష్టకారీ పంచాయతీ అనే అనధికారిక చెత్త ఏరుకునే వారి ట్రేడ్ యూనియన్ను ఏర్పాటు చేసింది. 2007లో కేకేపీకేపీ మరియు పిఎంసి అంటే పూణే మున్సిపల్ కార్పొరేషన్ కలిసి స్వచ్ఛను ఏర్పాటు చేసింది. చెత్త సేకరించేవారు ప్రతిరోజు 9.65 లక్షల ఇళ్లను సందర్శిస్తారు. వాటిలో 1.8 లక్షల మురికివాడలు ఉన్నాయి. స్వచ్ఛ సహకార సంస్థ రోజుకు 1500 టన్నుల వ్యర్థాలను సేకరిస్తుంది. అందులో 200 టన్నులు రీసైకిల్ చేయబడతాయి. వ్యర్థాలను ఏరేవారు నగరానికి శ్రామికులు, రవాణా మరియు ప్రాసెసింగ్ ఖర్చులలో 110 కోట్ల రూపాయలకు పైగా ఆదా చేస్తారు. ఈ సహకార సంస్థ సుమన్ మరియు పూణేకి చెందిన 3700 మందికి పైగా చెత్త ఏరుకునే వారికి పని పరిస్థితులను మెరుగుపరిచింది. సహకార సంఘంలో 70% మంది సభ్యులు మహిళలే. అలాగే వారందరూ సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుండి వచ్చారు. దీంతో వారికి గుర్తింపు లభించింది. ఇంకా వారికి పనిలో గౌరవభావం ఉత్పన్నమైంది. భారతదేశంలో 8 లక్షలకు పైగా సహకార సంఘాలలో నుంచి స్వచ్ఛ మరియు సేవాను
సహకార మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేకమైన నమూనాగా ఎంపిక చేసింది. దీనిపై పరిశోధన చేయవచ్చు, అలాగే దాని విజయాన్ని దేశంలో పునరావృతం చేయవచ్చు. ఎందుకంటే అలాంటి నమూనాలు ఆర్థిక శ్రేయస్సుకు ద్వారాలు తెరుస్తాయి, ఇంకా సుమన్ వంటి అణగారిన వ్యక్తులను స్వయం సమృద్ధి సాధించేలా చేస్తాయి.